ఎంపీపీఎస్ బీసీ కాలనీ, బొల్లారం, మండల్ జిన్నారం, జిల్లా సంగారెడ్డి ప్రాథమిక పాఠశాల నందు చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థినులకు కనీసం చదువుకోవడానికి అవసరమగు సామాగ్రి అనగా నోట్బుక్స్, డ్రాయింగ్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్, స్కెచ్ పెన్స్, స్కేల్, కంబాక్స్, చిన్న చిన్న వస్తువులు కూడా వారికి వారి తల్లిదండ్రులు ఇప్పించలేని వీకర్ సెక్షన్గా ఉన్నారు. కాబట్టి అందరూ నాన్ లోకల్స్ విద్యార్థులు ఎక్కువగా ఈ పాఠశాలలో చదువుకోవడం వలన వారికి కనీసం అవసరమగు సామాగ్రిని కూడా ఇక్కడ తల్లిదండ్రులు అందించకపోవడం వలన వారు చదువుతున్నటువంటి పరిస్థితిని చూసి స్థానికంగా ఉన్నటువంటి ఐడియా బొల్లారంలోని సాయి లైఫ్ సైన్సెస్ మేక్ ఇట్ బెటర్ టుగెదర్ కంపెనీ వారిని ఉపాధ్యాయ బృందం సంప్రదించడం జరిగింది. వారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి విద్యార్థుల యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క సామాజిక పరిస్థితిని చూసి వారు చలించిపోయి అడగగానే మనకు సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీ తరపున రాజు సార్ గారు వెంటనే విద్యార్థులకు అవసరమగు నోట్బుక్స్ అన్ని సామాగ్రిని తన యొక్క యాజమాన్యంతో, ఎండి సార్ తోటి, అందరితోటి చర్చించి మన ప్రపోజల్ను వాళ్ళు అంగీకరించి దాదాపుగా 50,000 రూపాయల సామాగ్రిని మన పాఠశాలకు ఈరోజు అందించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి అన్ని బుక్స్తో, నోట్బుక్స్, పెన్స్, రబ్బర్స్ ఒక కిట్గా ఒక బ్యాగులో సెట్ చేసి వస్తువులన్నిటినీ మన విద్యార్థులందరికీ మన పాఠశాలకు వచ్చి వారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ముఖ్యంగా సాయి లైఫ్ సైన్సెస్ మేక్ ఇట్ బెటర్ టుగెదర్ కంపెనీ వారికి మనము మా పాఠశాల విద్యార్థులు అన్ని వేళలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఏ విషయానికైనా వాళ్ళు వెన్ను తట్టి ముందుండి ఈ విద్యార్థులకు తన వంతు సాయంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే బాత్రూమ్స్ కట్టించారు, టాయిలెట్స్ లేవు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పిల్లలు కూర్చోవడానికి బెంచెస్ లేవు, పిల్లలు రాసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అడగగానే ఒక 20 బెంచెస్, డెస్కులు కూడా ఇంతకుముందు సంవత్సరం ఇవ్వడం జరిగింది. విద్యార్థులు తినడానికి ప్లేట్లు తెచ్చుకోవట్లేదు, తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకోవడం లేదు, విద్యార్థులు ఇబ్బందులో ఉన్నారని, తినడానికి ఇబ్బంది పడుతున్నారని అంతకుముందు సంవత్సరం కూడా విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు అందించడం జరిగింది. ఈ సంవత్సరము మనం అడగగానే 50,000తోటి పిల్లలు చదువుకోవడానికి అవసరమగు సామాగ్రిని అందించడం జరిగింది. కాబట్టి మన పాఠశాలలో చదువుతున్నట్టు విద్యార్థులందరికీ భరోసాగా తన వంతు అన్ని వేళలా నా భూతో నా భవిష్యత్ లాగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తన వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి మన ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేటు పాఠశాలలో దీటుగా విద్యార్థులకు చదువుకోవడానికి, నాణ్యమైన విద్య అందించడానికి ఇలాంటి దాతల సహాయంతో మనం ఇంకా వచ్చే కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీ వారిని అభినందించాలి. కాబట్టి మేము మా వంతు కృతజ్ఞతగా పాఠశాలకు వాళ్ళ టీంను అందరినీ, శ్రవణ్ సార్నో, ప్రశాంత్ సార్నో, శ్రీనివాస్ సార్నో, రాజు సార్నో అందరినీ దాదాపు ఒక 6 మంది సభ్యులు మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులను చూసి
వాళ్ళ చేతితోటి వాళ్ళు ఈ సామాగ్రిని అందించడం. ఈ సామాగ్రిలో కూడా కిట్టులో ఒకటి చదువుకోవడానికి ప్యాడ్ ఉంది, పెన్సిల్, రబ్బరు, ఎరైజరు, వాటర్ బాటిల్ కూడా తన స్వయంగా విద్యార్థులకు కిట్టుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళను మా పాఠశాల విద్యార్థులందరము గ్రాండ్గా వెల్కమ్ కింద స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా పాఠశాలలో టీఎల్ఎం మేళను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీఎల్ఎం మేళను కూడా రాజు సార్ గారి చేతుల మీదుగా మేము ఓపెనింగ్ చేయించడం కూడా జరిగింది. మన పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ టీఎల్ఎం మేళాను రాజు సార్ వాళ్ళ బృందం, సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీ బృందం మొత్తము సందర్శించి మొత్తం చూడడం జరిగింది. విద్యార్థులు ప్రదర్శించినటువంటి తయారు చేసినటువంటి చార్ట్స్, మోడల్స్, ఈ పాఠశాలలో కొనసాగుతున్నటువంటి వినూత్న కార్యక్రమాలను, పాఠశాలలో ఉన్నటువంటి పెయింటింగ్ వర్కును, అక్కడ ఉన్నటువంటి గ్రౌండును చూసి చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తామని రాజు సార్ గారు కూడా ఎంతో హ్యాపీగా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మా పాఠశాలకు ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పేద విద్యార్థులకు సేవ చేయాలి, మానవ సేవవే మాధవ సేవ అని వాళ్ళు సాయి లైఫ్ సైన్సెస్ వారు ముందుకు రావడం చాలా శుభ పరిణామం. మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఎంతో అదృష్టవంతులుగా భావించడం జరుగుతుంది. సాయి లైఫ్ సైన్సెస్ వారు చేస్తున్నటువంటి కృషి వెలకట్టలేనిది, దాన్ని అమూల్యమైనది. అడగగానే మనకు సహాయం చేసేటటువంటి దాతృత్వం కలిగినటువంటి సాయి లైఫ్ సైన్సెస్ వారికి మా పాఠశాల తరపున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా చెప్పడం జరుగుతుంది. మా పాఠశాలలో జరుగుతున్నటువంటి వినూత్న కార్యక్రమాలను చూసి మన సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీ వారు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. మా పాఠశాలలో ఉన్నటువంటి చార్ట్స్, మోడల్స్, డ్రాయింగు ప్రతి ఒక్కటి జ్ఞాన కళాఖండంగా మిలిపోవడం చూసి మా విద్యార్థులకు ఇంకా సేవ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ వచ్చే సంవత్సరము ఒక విద్యా వాలంటీర్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు అంగీకరించడం చాలా శుభ పరిమాణం. థ్యాంక్స్ టు సాయి లైఫ్ సైన్సెస్, మేక్ ఇట్ బెటర్ టుగెదర్. మీరు ఈ పేద విద్యార్థులకి ఇంతలాగా సేవ చేస్తున్నారు. ఒక రకంగా అది సేవ కింద వస్తుంది. చదువుంటే వాళ్ళు ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు, పాపం తల్లిదండ్రులు పంపిస్తారు, పంపించకపోతారు. నాకు మొదటిసారి బాలరెడ్డి గారు మిగతా స్కూల్స్ కంటే మీరు ఈ స్కూల్స్ సాయం చేయండి అని చెప్పారు. ఫస్ట్ టైం ఇది వీకర్ సెక్షన్ స్కూల్ అంటే ఇది పెద్ద స్కూల్స్కి ఏమో రెడ్డి వాళ్ళు అందరూ ఇచ్చారు. మీరు సాయి లేకపోతే ఈ స్కూల్ని మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కొంచెం ఏదైనా సాయం చేయండి అంటే అప్పుడు ముందుకు వచ్చి 2 సంవత్సరాల్లో మేము బ్రిడ్జ్ ఇవన్నీ చేసామండి. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ వచ్చి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వగానే నేను చైర్మన్ గారు రంగరాజు గారితో మాట్లాడితే ఆయన వెళ్ళి ముందుకు చేయండి, ఇలాంటి మంచి కార్యక్రమం ఉందండి అంటే నేను అప్పుడు ముందుకు వచ్చానండి. అది గారు కూడా వచ్చి కలిశారు పర్సనల్గా. మరి ఈనాడు సచివ్ కూడా మాకేమో ఒకసారి చెప్పారు, రాజుగారు ఇటు మీరు చేశారు, ఇది కూడా ఒకసారి చేసి పెట్టండి, 1 ఇయర్కి వాళ్ళకి కొంచెం పుస్తకాలు ఇస్తే కొంచెం రెగ్యులర్గా వస్తారేమో అని ఈనాడు సచివ్ కూడా చెప్పారండి. చెప్తే మేము ముందుకు వచ్చి అజ్జీ గారు కలవటము, ఆయనేమో మమ్మల్ని రిక్వెస్ట్ చేయటము, వెంటనే ఫోన్ కొని చేయటం జరిగింది. మా చేతిలో ఉన్నది ఏదైనా మేము చేయడానికి ప్రయత్నిస్తాము. ఓ టీచర్కి అడుగుతున్నారు కాబట్టి అది ఏమో ఫ్యూచర్లో ఒకసారి మా మేనేజ్మెంట్తో మాట్లాడి నేను ట్రై చేస్తానండి. ఆల్రెడీ 2 స్కూల్లో ఇస్తున్నాం కాబట్టి గండిగూడెం, సుల్తాన్పూర్ ఇస్తున్నాం. ఇది 3వ స్కూల్. నేను ఒకసారి మా మేనేజ్మెంట్తో మాట్లాడి అది కూడా సహకరించేట్టు ట్రై చేస్తానండి. మీరు చేసింది చాలా టెక్నికల్గా చాలా బాగా చేస్తున్నారు. నేను చూశాను మేళాది అన్నారు. నేనేదో చిన్న సైజుగా వచ్చి మేము ఒక అరగంట కూర్చొని డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇంతసేపు 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే సార్ అంటున్నారు 2 అవర్స్ మీరు వచ్చి కంపల్సరీగా స్పెండ్ చేయాలని. మాకు అక్కడ మీటింగ్ కూడా పోస్ట్పోన్ చేసి మా ప్రశాంత్ గారి వాళ్ళు మీటింగ్ పోస్ట్ చేసి ఏదో వచ్చేద్దాం రాజు అంటే మేము అందరూ వచ్చేవాడి.
ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా బాగుంది. మేము ఇంతలాగా ఆర్గనైజ్ చేస్తున్నారు అనుకోలేదు. కంగ్రాట్స్ టు అజయ్ గారు అండ్ టీచర్ మేడం గారికి, చాలా బాగా చేశారు. ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో పేద పిల్లలు కూడా మీరు ఎడ్యుకేషన్ అది టీచర్స్ దగ్గర నుంచి వచ్చి ప్రోత్సాహాన్ని బట్టి విద్యార్థులు నేర్చుకుంటారు. మనం ఏదో వచ్చాము వెళ్ళిపోతున్నాము అని కాకుండా మీరు చూపించే ఇంట్రెస్ట్ బాగా శ్రద్ధగా చూపిస్తున్నారు. I really appreciated thing. I really appreciate the principal, headmaster and the teachers. ఈ పిల్లలందరూ భవిష్యత్తులో బాగా నేర్చుకుంటే చాలా వృద్ధిలోకి వస్తారు. తెలివైన పిల్లలు ఉంటారు చాలా మంది దీంట్లో. మనం ట్రైనింగ్ ఇచ్చిన దాన్ని బట్టి ఇదంతా ముందుకు వెళ్ళడానికి ఉంటుందండి. అది అంచేత మీ ఆర్గనైజేషన్ అది బాగా మేనేజ్ చేస్తున్నారు. ఇంకా డిసిప్లిన్ అది కూడా మీ పిల్లలందరికీ నేర్పి మీరు ఇంకా ముందుకి భవిష్యత్తులో పిల్లలను కూడా బాగా వృద్ధిలోకి తీసుకొస్తారని, ఏదైనా మాకు వృధాభక్తి సాయంగా మేము పెద్ద సహాయం చేయకపోయినా చిన్న సహాయాలన్నా మేము చేయడానికి ముందుకు రావడానికి సిద్ధపడతాం. చాలా అభినందనగా ఉంది. నేను స్కూల్ చూసిన తర్వాత అప్పుడు నేను 5 years బ్యాక్ వచ్చిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది నాకు. వెరీ ఎంకరేజింగ్. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ ద హెడ్ మాస్టర్ అండ్ ద టీమ్. థ్యాంక్ యూ. సాయి లైఫ్ సైన్సెస్. ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి.